గౌరవనీయులు శ్రీ రామనాయుడు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు ఒక నిత్య కృషివలుడై అత్యద్భుతమైన సినిమాలు చేశారు. అన్నగారు ఎన్టీఆర్ గారు ఆశీర్వచనంతో వారితో కలిసి వారి సామాజిక కార్యక్రమాలకి సైతం దోహదపడుతూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి అన్న ఎన్టీఆర్ గారికి తోడుగా నిలిచారు. సో అలాంటి ఆ వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీ దగ్గుబాటి వెంకటేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. విక్టరీ వెంకటేష్ గారు. పెద్దలందరికీ నమస్కారం. ఎన్టీఆర్ ఫ్యాన్స్, నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారు మన సినిమా పరిశ్రమకి, తెలుగు జాతికి ఒక నాయకుడిగా, ఒక కళాకారుడిగా చేసిన సేవ, దాని గురించి మాట్లాడన్న ఎవరికైనా ఒక అర్హత ఉండాలి. నాకు లేదని నేను నమ్ముతున్నాను. అలాంటి గొప్ప మనిషి శత జయంతి నాడు ఆయన్ని తలుచుకునే, మీ అందరి సమక్షంలో తలుచుకునే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మన మధ్యలో భౌతికంగా లేరు కానీ అంతే. కానీ ఇన్నేళ్ళ తర్వాత కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వేల కుటుంబాలు, ఎన్నో వేల మనుషుల మధ్య ఆయన పేరు ఇంకా వినిపిస్తుందంటే అది ఆయన గొప్పతనం అని చెప్పుకోవాలి. మనల్ని ఎవరన్నా అడిగినప్పుడు మీదే భాష అండి అని అడిగినప్పుడు నేను తెలుగువాడు నేను చెప్తాను. కానీ చెప్పిన ప్రతిసారి ఆ పలుకులో ఒక చిన్న గర్వం ఉంటుంది చూడండి. ఆ గర్వం పేరే ఎన్టీఆర్. We are all blessed here today to have known such a extraordinary person. His journey is not a story of a single man, but is a story of people and the story of a nation. That is NTR. నాకు సినిమాలో ఇన్నేళ్ళు చేసిన తర్వాత ఏమైనా లోటు ఉంటే ఆయనతో కుదరలేదు. కానీ స్పెషల్ ఎఫెక్ట్స్లో నాన్నగారి బొమ్మ చేసి నేను కలిసిన్నారోలో ఆయనతో డాన్స్ చేశాను. దట్ ఈస్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. సురేష్ ప్రొడక్షన్స్ అంటే రాముడు భీముడు. అలాంటి గొప్ప సినిమా ఆయన మా సంస్థకు అందించినందుకు నేను మా నాన్నగారు, మా ఫ్యామిలీ ఎప్పుడూ రుణపడి ఉంటాం. బాలయ్య బాబు, చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ సచ్ అ వండర్ఫుల్ ఫంక్షన్. జై బాలయ్య, జై జై బాలయ్య.